ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 39వ సర్గ ఎందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సుగ్రీవునికి తన కృతజ్ఞతను తెలుపుట, వానర సేనానాయకులు తమ తమ సేనలతో చేరుట అనే కథగా విందాం. రాముడు ఈ విధంగా పలుకుతూ చేతులు జోడించి నమస్కరిస్తున్న సుగ్రీవుని కౌగిలించుకుని ఈ విధంగా పలికాడు. సౌమ్యుడా, ఇంద్రుడు వర్షిస్తున్నాడు అనగా 1000 కిరణాలు గల ఈ సూర్యుడు ఆకాశం నుంచి చీకటిని తొలగిస్తున్నాడు అనగా, చంద్రుడు తన కాంతి చేత రాత్రిని నిర్మలం చేస్తున్నాడు అనగా, నీ వంటి వాడు మిత్రులకు ఆనందం కలిగిస్తున్నాడు అనగా, దీనిలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. నువ్వు ఈ విధంగా మంచి కార్యాన్ని చేయడం ఆశ్చర్యకరం కాదు. ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడే నిన్ను గురించి నాకు బాగా తెలుసు. నీతో కలిసి యుద్ధంలో శత్రువులందరినీ జయించగలను. మంచి హృదయం గల మిత్రుడవైన నీవే నాకు సహాయం చేయదగినవాడవు. రాక్షసాధర్ముడైన రావణుడు అనుహ్లాదుడు పులోముని కుమార్తె అయిన శచీదేవిని అపహరించినట్లు సీతను తన వినాశనం కొరకే మోసగించి అపహరించాడు. శత్రు సంహారకుడై దేవేంద్రుడు తృప్తుడైన శచీదేవి తండ్రి వలె ఆ రావణుని వాడి అయిన బాణములతో కొద్ది కాలంలోనే సంహరిస్తాను అని పలికాడు. ఇంతలో సూర్యుని ఉష్ణము తీవ్రము అయిన కాంతిని కప్పివేస్తూ పరాగం ఆకాశంలో వ్యాపించింది. ఆ పరాగం వ్యాపించడం చేత దిక్కులు వ్యాకులాలు అయ్యాయి. పర్వతములతో వనములతో అరణ్యములతో కూడిన భూమి అంతా చెలించింది. ఇంతలో మరుక్షణమునందే పర్వతముల వలె ఉన్న తీక్షణమైన కోరలుగల అసంఖ్యాకులైన వానరులు వచ్చి ఆ ప్రదేశాన్నంతటినీ కప్పివేశారు. మహాబలశాలులైన ఆ వానర సేనా నాయకులతో 100 కొలది కోట్ల వానరులు వారి పరివారంతో వచ్చారు. ఆ వానరులలో కొందరు నదులలోనూ, కొందరు పర్వతములపైనను, కొందరు సముద్రములందు నివసించేవాళ్లు. మేఘము వలె గర్జించే మహాబలవంతులైన కొందరు వానరులు వివిధ వర్ణాలలో ఉన్నారు. కొందరు బాల సూర్యుని వంటి వర్ణంతోనూ, కొందరు తెల్లని కాంతితోనూ, కొందరు పద్మముల కింజల్కలముల వంటి కాంతితోనూ ప్రకాశిస్తున్నారు. వారిలో కొందరు మేరు పర్వతంపై నివసించేవాళ్లు. అప్పుడు 1,00,000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన శ్రీమంతుడు వీరుడు అయిన శతబలి అనే వానరుడు కనబడ్డాడు. పిమ్మట మేరు పర్వతం వంటి కాంతి గల పరాక్రమవంతుడైన తార తండ్రి సుషేణుడు చాలా వేల కోట్ల వానరులతో కనబడ్డాడు. అట్లే సమర్థుడు సుగ్రీవుని మామగారు అయిన రుమ తండ్రి 1000 కోట్ల సైన్యంతో కూడి వచ్చాడు. పద్మముల కింజల్కముల వంటి శరీరకాంతి, బాలసూర్యుని వంటి ముఖం కలిగినవాడు, బుద్ధిమంతుడు, వానరశ్రేష్ఠుడు, వానరులు అందరిలోనూ మంచి స్వభావం కలవాడు, శ్రీమంతుడు, హనుమంతుని తండ్రి అయిన కేసరి అనే వానర నాయకుడు అనేక సహస్ర సంఖ్యలో ఉన్న వానరులతో కలిసి వచ్చాడు. ఇంతలో 1000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన భయంకరమైన పరాక్రమం గల ఘోరాంగూలముల మహారాజు అయిన గవాక్షుడు కనబడ్డాడు. శత్రు వినాశకుడైన ధూమ్రుడు భయంకరమైన వేగం గల 2000 కోట్ల భల్లూకాలతో కలిసి వచ్చాడు. మహాపరాక్రమం గల పనసుడు అనే సేనానాయకుడు మహాపర్వతములతో సమానులైన భయంకరములైన 3 కోట్ల వానరులతో కలిసి వచ్చాడు. పిమ్మట 10 కోట్ల వానరులతో కలిసి వచ్చిన నల్లని కాటుక కుప్ప వంటి పెద్ద శరీరం గల నీలుడు అనే సేనానాయకుడు కనబడ్డాడు. పిమ్మట మేరు పర్వతం వంటి కాంతి గల మహాపరాక్రమవంతుడైన గవయుడు అనే సేనానాయకుడు 5 కోట్ల మంది వానరులతో కలిసి వచ్చాడు. బలశాలి అయిన దరీముఖుడు అనే సేనానాయకుడు 1000 కోట్ల వానరులతో వచ్చి సుగ్రీవుని వద్ద నిలబడ్డాడు. మహాబలవంతులు అశ్వనీ దేవతల పుత్రులు అయిన మైంద ద్వివిధులు ఇద్దరు ఒక్కొక్కరు 1000 కోట్ల వానరులతో కలిసి వచ్చి కనబడ్డారు. బలవంతుడు వీరుడు మహా తేజస్శాలి అయిన గజుడు 3 కోట్ల వానరులతో కలిసి సుగ్రీవుని వద్దకు వచ్చాడు. మహా తేజస్శాలి అయిన జాంబవంతుడు అనే భల్లూకరాజు 10 కోట్ల భల్లూకములతో సుగ్రీవుని వద్దకు వచ్చాడు. పరాక్రమవంతుడైన వానరులతో కూడి తేజస్శాలి బలవంతుడు అయిన రుమణుడు అనే వానరుడు 100 కోట్ల మంది వానరులతో కూడినవాడై శీఘ్రంగా వచ్చాడు. 10,000 కోట్ల వానరులు 1,00,000 కోట్ల వానరులు వెంటరాగా
గంధమాదనుడు వచ్చాడు. తండ్రి వంటి పరాక్రమం గల యువరాజైన అంగదుడు 1000 పద్మముల 100 శంకువుల వానరులతో కూడా వచ్చాడు. నక్షత్రం వంటి కాంతి, భయంకరమైన పరాక్రమం గల తారుడు అనే వానరుడు 5 కోట్ల వానరులతో దూరం నుంచి కనబడ్డాడు. 11 కోట్ల వానరులకు ప్రభువు, వీరుడు అయిన ఇంద్రజానువు అనే సేనానాయకుడు ఆ సైనికులతో కూడా వచ్చాడు. బాలసూర్యుని వంటి కాంతిగల రంభుడు వానరుల ఆయుధముతోనూ సహస్రముతోనూ శతముతోనూ కూడినవాడి వచ్చాడు. సేనానాయకుడు, వీరుడు, బలవంతుడు అయిన దుర్ముఖుడు అనే వానరుడు 2 కోట్ల వానరులతో కలిసి వచ్చాడు. హనుమంతుడు కైలాస శిఖరముల వంటి ఆకారములు గల భయంకరమైన పరాక్రమము గల 1000 కోట్ల వానరులతో కూడి వచ్చాడు. గొప్ప పరాక్రమం గల నలుడు కూడా 100 కోట్ల 1100 వానరులతో కలిసి వచ్చాడు. శ్రీమంతుడైన దరీముఖుడు 10 కోట్ల వానరులతో కలిసి ధ్వని చేస్తూ మహాత్ముడైన ఆ సుగ్రీవుని వద్దకు వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రంభుడు, అసంఖ్యాకులైన కామరూపము గల ఇంకా ఎందరో వానరులు, వానర సేనా నాయకులు సకల భూమిని, పర్వతములను, వనములను కప్పివేస్తూ వచ్చి నేల మీద వాలారు. ఆ వానరులు దూకుతూ, ఎగురుతూ, గర్జిస్తూ మేఘములు సూర్యుని చుట్టూ చేరినట్లు సుగ్రీవుని చుట్టూ చేరారు. శ్రేష్టమైన వారు, బలమైన బాహువులు గలవారు అయిన ఆ వానరులు అనేక శబ్దములను చేస్తూ వచ్చి చేరి శిరస్సులు వంచి వానర రాజైన సుగ్రీవునకు తమ రాకను తెలిపారు. మరికొందరు వానర నాయకులు యథోచితంగా కలిసి వచ్చి సుగ్రీవునితో కలిసి చేతులు జోడించి నిలబడ్డారు. ధర్మములు తెలిసిన సుగ్రీవుడు తొందరపడుతూ చేతులు జోడించి నిలిచి శీఘ్రంగా వచ్చిన వారినందరినీ గూర్చి రామునకు తెలిపి వారితో ఈ విధంగా పలికాడు. ఓ వానర నాయకులారా, మీ సైన్యాలను సుఖంగా పద్ధతి ప్రకారం పర్వతముల మీద, సెలయేళ్ల వద్ద, అన్ని వనములలోనూ నిలిపినట్లయితే బలమును గూర్చి తెలిసిన రాముడు మీ బలాన్ని తెలుసుకుంటాడు అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 39వ సర్గ ఎందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు సుగ్రీవునికి తన కృతజ్ఞతను తెలుపుట, వానర సేనానాయకులు తమ తమ సేనలతో చేరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 40వ సర్గ ఎందలి గల 70 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సుగ్రీవుడు వానరులను సీతాన్వేషణార్థము తూర్పు దిక్కుకి పంపిస్తూ అక్కడ ఉన్న ప్రదేశములను వర్ణించి చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.